చేతులు కలుపుతుందని కలలో కూడా అనుకోలేదు దాత్రి. ఒక పోలీస్ ఆఫీసర్గా ఇది నిజమని తెలిసినప్పటికీ ఈ ఇంటి కొడుగ్గా అది అబద్ధం అయితే బాగుంటుందనిపిస్తుంది. ఇప్పుడు నాకేం చేయాలో కూడా అర్థం కావడం లేదు. అత్తయ్య మీనంతో చేతులు కలిపిందని సాక్ష్యం దొరికిన మరుక్షణం నేనైతే అరెస్ట్ చేస్తాను కేదార్. వినడానికి కష్టంగా ఉంటుందని నాకు తెలుసు కేదార్, కానీ మనకు కూడా వేరే ఆప్షన్ లేదు. తప్పు చేసింది కుటుంబమైనా, ఆఖరికి నువ్వైనా నేనైనా శిక్ష పడి తీరాలి. దీనంతటికీ కారణం యువరాజ్ మీనంతో చేతులు కలపడం. యువరాజే మీనన్ని మన కుటుంబానికి పరిచయం చేశాడు. ఇవాళ మనం ఇచ్చిన షాక్ కి అత్తయ్య మీనంతో మళ్ళీ పనిచేయదని అనుకుంటున్నాను. ఆ కుంకుమ బర్నీలో డైమండ్స్ పెట్టారేమో అనిపిస్తుంది కేదార్. అందుకే రమ్య వాళ్ళని మార్కెట్లోకి బల్క్ గా డైమండ్స్ వచ్చాయేమో చెక్ చేయమని చెప్పాను. మీనన్ వాటిని సిటీలో ఏ డీలర్ కమ్మాడో మనకు తెలిసిపోతుంది. కనీసం ఆ డబ్బు మీనన్ వరకు వెళ్ళకపోతే డామేజ్ కొంచెమైనా కంట్రోల్ చేయొచ్చు. మీతో గొడవ నేనెందుకు పడతానమ్మా? మా అన్నయ్య అన్నారు కదా అర్హత అని, అది మీకు లేదు. మీలాంటి వాళ్లతో గొడవ పడి నా స్థాయిని తగ్గించుకోలేను. నేను మీతో మాట్లాడి వేస్ట్. మీరు ఉంటానన్నా ఇక్కడ ఉండనిచ్చిన మా అన్నయ్యని కౌశిక్ని అనాలి. అయినా ఏంటమ్మా ఇది? ఫ్యామిలీ రెప్యుటేషన్ విషయాల్లో అంత కఠినంగా ఉండే నువ్వేనా వీళ్ళని ఇంకా ఇంట్లో పెట్టుకుంది? వీళ్ళ వల్ల ఇంట్లో వాళ్ళకి మంచి జరిగిందే తప్ప ఎప్పుడూ చెడు జరగలేదు బాబాయ్. ఇదిగో ఎప్పుడు వాళ్ళ గురించి అడిగినా ఇలా సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడి మా నోళ్ళు మూయిస్తున్నారు మావయ్య. మమ్మల్ని పక్కన పెట్టారన్న బాధ కన్నా, మమ్మల్ని దూరం పెట్టారన్న బాధ కన్నా, అర్హత లేని వాళ్ళని అనామకుల్ని నెత్తిన పెట్టుకున్నారన్న బాధే ఎక్కువగా ఉంది బాబాయ్. అది చెప్తే మాదే తప్పంటా ఉండారు మరిది గారు. అంటే ఏంటి? మీరేం తప్పులు చేయకుండానే మిమ్మల్ని పక్కన పెట్టామనుకుంటున్నారా? తప్పులు జరిగాయని, సొంత వాళ్ళని కాదని, ఎవరికి పుట్టారో కూడా తెలియని వాడిని తీసుకొచ్చి కొడుకు అనుకుంటారా? ప్రపంచానికి పరిచయం చేస్తారా? మావి గారు పెద్దవారు, అన్నీ తెలిసిన వారు, తప్పుగా మాట్లాడకండి. తప్పుగా మాట్లాడానా? నేను మాట్లాడిన దాంట్లో తప్పేంటో నాకు అర్థం కావట్లేదమ్మా. కేదార్ని అనాథ అనడం తప్పు కాదా? తండ్రెవరో తెలీదు అనడం తప్పు కాదా? కాదు. తప్పు కాదని చెప్పడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది. తప్పని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? ఉంటే చూపించండి. చూపించి తప్పు మాట్లాడింది నేనేనని నిరూపించండి. ఆధారాలు తీసుకొచ్చినా దాన్ని నాశనం చేయగలరన్న నమ్మకంతోనే ఇలా మాట్లాడుతున్నారు కదా మావయ్య గారు. అసలు సాక్ష్యాలే లేవని నమ్మకంతో మాట్లాడుతున్నారు. ఇక్కడున్న అందరికీ నేను ఇంటి వారసునని తెలుసు బాబాయ్. కానీ ఒప్పుకోవడానికి మీ అందరికీ భయం. నిజం బయటికొస్తే మీ బిజినెస్లు ఎక్కడ దెబ్బతింటాయో అన్న భయం. కానీ మీ భయాలను దాటి ఒక్కసారి కేదార్ బాధను చూడని మావయ్య గారు. 25 ఏళ్లుగా తనెంత నరకం అనుభవిస్తున్నాడో మీకే అర్థమవుతుంది. కష్టాలు కన్నీళ్లు చూసి కరిగిపోతే సొసైటీలో మాకున్న స్టేటస్ కూడా అలానే కరిగి నీరైపోతుంది జగదాత్రి. అయినా
కేదార్ తల్లిదండ్రులు చేసిన తప్పుకి మమ్మల్ని పరిహారం కట్టమంటే ఎలా? అయినా అన్నయ్య, కౌశికి, మీకు వీళ్ల మీద అభిమానం ఉండొచ్చు. నేను దాన్ని తప్పు పట్టడం లేదు. కావాలంటే వారానికి ఒకసారి భోజనానికి పిలిచి కడుపు నిండా తిండి పెట్టండి. అంతేగాని ఇలా ఇంట్లో పెట్టుకుని పరువు తీయడం కరెక్ట్ కాదు. ఏమే, మావే చెప్పింది అర్థమైంది కదా? రేపటిలోగా సాక్ష్యాలు తీసుకురండి, లేదా ఇల్లు వదిలేసి వెళ్ళిపోండి. రేపటిలోపా? ఇప్పటికిప్పుడు సాక్ష్యం తీసుకురమ్మంటే ఎలా నిషి? కేదార్ నిజంగా మా అన్న కొడుకే అయితే ఏదో ఒక సాక్ష్యం ఉంటుంది కదా జగదాత్రి. అది తీసుకురావడానికి 24 గంటలు సరిపోవా? సరిపోదు అనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అమ్మి. మీ ఇష్టము. సరే అత్తయ్య గారు, రేపటిలోపు సాక్షి నిజమేంటో మీ అందరికీ నిరూపిస్తాం. పద కేదార్. బాబాయ్, జర్నీ చేసి అలసిపోయి ఉంటారు, రండి రెస్ట్ తీసుకుందరు.